హైదరాబాద్ లో వాతావరణం మారింది. కొన్ని చోట్ల చిరుజల్లులు, పొగమంచుతో కూడిన మిక్స్డ్ వెదర్ కనిపిస్తోంది. డిఫరెంట్ వెదర్ ను హైదరాబాదీలు ఆస్వాదిస్తున్నారు. ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి కూడా ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. సో హైదరాబాదీల ఫేవరెట్ ప్లేస్లలో ట్యాంక్ బండ్ కూడా ఒకటి. సాయంకాలం సమయంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా మంది ఇక్కడికి వచ్చి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక వాతావరణం మారటం వల్ల చాలా మంది హైదరాబాదీలు అయితే ట్యాంక్ బండ్కి తరలి వస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు నగరవాసులతోటి నిండిపోయి కనిపిస్తున్నాయి. సాయంకాలం సమయంలో ఒక్కసారిగా మనకు చిరుజల్లులతో కూడినటువంటి వర్షం ప్రారంభమై మోస్తరు వర్షంగా కూడా మారింది. దీంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ 2 రోజుల పాటు కూడా మనకు ఇదే రకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే మనకు తెలపడం జరిగింది. మొన్నటి వరకు కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు పడిపోయాయి. చలికి వణికిపోయారు ప్రజలందరూ కూడా. కానీ ప్రస్తుతం ఒక్కసారిగా వాతావరణం మారిపోవటంతో అనేక మంది ప్రజలైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వచ్చి ఈ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆహ్లాదకరంగా గడుపుతున్నారు అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు, స్నేహితులతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న చిరుతలను తినుకుంటూ ఈ ప్లేస్ అంతా కూడా ఎంతో బాగా విజిట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ముఖ్యంగా మనకు ప్రతి సీజన్లో కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతోటి రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. సో ఒక్కసారిగా వాతావరణం మారిపోవటం వల్ల ఎక్కడెక్కడి నుంచో నగరవాసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వెదర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గొడుగులు పట్టుకొని వచ్చి మరి ఈ వెదర్ని అయితే వాళ్ళందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. సో చిన్న చిన్న పిల్లలందరూ కూడా మంచిగా మంకీ క్యాప్లు అవన్నీ పెట్టుకొని గొడుగులు పట్టుకొని వాళ్ళందరూ కూడా ఈ వెదర్ని చూసుకుంటూ బుద్ధుడి విగ్రహాన్ని, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటిని కూడా చూసుకుంటూ వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. సో ఒక్కసారిగా మారిన వెదర్తో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీకి క్వాలిటీ టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ట్యాంక్ బండ్కి తరలి వస్తున్నారు. సో ఒకసారి విజువల్లో చూడొచ్చు, చిన్నపిల్లల్ని తీసుకొని ముఖ్యంగా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడికి వస్తున్నారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎలా అనిపిస్తుంది ఈ వెదర్ ఏంటి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. సో చూడొచ్చు ఒకసారి మన విజువల్లో. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? లోకలే మీరు. సో ఎలా అనిపిస్తుంది మారిన వెదర్, ఈ వర్షం, ట్యాంక్ బండ్ ఇదంతా? చాలా రోజుల తర్వాత ఇట్లాంటి వాతావరణం చూడాల్సి వస్తుంది. హైదరాబాద్లో చాలా ఆనందంగా ఉంది, బాగుంది. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము లోకలేనండి. అంటే లోకల్ అంటే ఎక్కడ, ఏ ప్లేస్ నుంచి వచ్చారు? సనత్ నగర్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీ అందరితోటి కలిసి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం ఇదంతా? ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. ఓకే. ఇలాంటి క్లైమేట్ చాలా రోజుల తర్వాత వచ్చింది. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, చాలా మంది కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా చాలా మంది చిన్న పిల్లల్ని తీసుకొని అయితే ఇక్కడికి వచ్చారు. సో పిల్లలందరూ కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా క్వాలిటీ టైం అయితే వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే నౌవేడేస్ అంటే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా వర్కింగ్ పీపుల్ అయిపోవడం వల్ల పిల్లలకి ఎక్కువగా సమయం అనేది అయితే ఇవ్వడం లేదు. కానీ ఈరోజు మనం విజువల్స్లో చూసినట్టయితే చాలా మంది తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఈ ప్లేస్కి వచ్చి వారితో ఎంతో సంతోషంగా గడుపుతూ ఈ వెదర్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, చాలా రకాల చిరుతిళ్ళు కూడా మనకు ట్యాంక్ బండ్ మీద అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి మంచిగా ఈ ఫెన్సింగ్ దగ్గర వాళ్ళందరూ నిల్చొని ఏదో ఒక చిరుతిళ్ళు తినుకుంటూ ఈ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ చాలా ఆహ్లాదకరంగా కూడా గడుపుతున్నారు అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి విజువల్లో కూడా మనం చూడొచ్చు, యాక్చువల్లీ ఫ్రెండ్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ మనకి ఫ్యామిలీసే ఎక్కువగా కూడా కనిపిస్తున్నారు. సో చాలా సంతోషంగా కూడా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం మారిపోవడంతో హైదరాబాదీలందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. 2 రోజుల పాటు కూడా మనకు పరిస్థితి అయితే ఇదే విధంగా ఉండబోతోంది. అయితే చలి తీవ్రత కూడా తగ్గుతుంది అని వాతావరణ శాఖ మనకు తెలపడం జరిగింది. సో ఒకసారిగా వెదర్ మారిపోవడము, ఆహ్లాదకరంగా మారడము, ఈ చిరుజల్లులు ఇదంతా కూడా ఉండటం వల్ల చాలా మంది బయటకు వచ్చి ఎంతో సంతోషంగా అయితే గడుపుతున్నారు. సో హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మనకు నగరవాసులతోనే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ప్రజెంట్ మనం ఉన్నటువంటి ట్యాంక్ బండ్లో అయితే చాలా మంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా అయితే గడుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ, బిగ్ టీవీ.